బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖలో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ ఓ లాడ్జి పక్కపక్కనే ఉండడంతో హాస్టల్ నుంచి లాడ్జి బాత్రూంలను ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపిస్తున్నారు. యువకుల సెల్ ఫోన్లు ద్వారకా పోలీసులు పరిశీలిస్తున్నారు. విశాఖలో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ ఓ లాడ్జి పక్కపక్కనే ఉండడంతో హాస్టల్ నుంచి లాడ్జి బాత్రూంలను ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపిస్తున్నారు. యువకుల సెల్ ఫోన్లు ద్వారకా పోలీసులు పరిశీలిస్తున్నారు. విశాఖలో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లలో అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు ఏం జరిగింది? ఎస్ చక్రి, విశాఖపట్నం అంటే కూడా ఎప్పుడు కూడా నిత్యం ప్రశాంతంగా ఉండే వాతావరణం. ఇక్కడ ఎప్పుడు కూడా ఉపాధి కల్పన కోసం కావచ్చు, అలానే విద్య కోసం అయితే చాలా మంది యువకులు అయితే ఈ ప్రాంతంకి రావడం అయితే జరుగుతుంది. అందుకు అనుగుణంగా డెవలప్మెంట్ పరిధిలో అయితే చాలా హాస్టల్స్ తో పాటు అలానే ఈ యొక్క రెస్టారెంట్స్ అలానే లాడ్జ్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఒక చోట ఇక్కడ ఏదైతే ద్వారకా నగర్ బస్ స్టాండ్ పరిధిలో ఏదైతే ఉంటుందో ఆ బస్ స్టాండ్ కి దగ్గరగానే 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఒక బాయ్స్ హాస్టల్ పక్కనే ఇలా సవేరా ఇన్స్ అని చెప్పేసి ఒక లాడ్జ్ కూడా ఉంటుంది. ఆ రెండింటికి కూడా పక్క పక్కనే ఉండటంతో ఈ బాయ్స్ హాస్టల్స్ రూమ్స్ నుండి అవతల ఆ యొక్క లాడ్జ్ ఏదైతే ఉందో ఆ లాడ్జ్ లోపల ఉన్న బాత్రూమ్స్ విజువల్స్ వచ్చే విధంగా, అంటే చూసే విధంగా అయితే ఆ యొక్క నిర్మాణం ఉండటంతో ఇక్కడ నుండి వాళ్ళు వీడియో తీసే అవకాశం ఉండటంతో అక్కడ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రూమ్ లో ఉన్న హాస్టల్ రూమ్ లో ఉన్న బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ లాడ్జ్ లో అమ్మాయిలు స్నానం చేస్తున్న సమయంలో వాళ్ళనైతే చిత్రీకరించడం జరిగిందైతే ప్రధానంగా ఇక్కడ ఆరోపణ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ యొక్క ఆరోపణ నిజమనే విధంగా కూడా స్థానికంగా ఉన్న ఈ యొక్క పోలీసులకి సమాచారం అందించిన తర్వాత ఆ యొక్క బాయ్స్ యొక్క ఫోన్ తీసుకున్న తర్వాత ఆ విద్యార్థుల ఫోన్ తీసుకుంటే అందులో కూడా ఈ యొక్క కొన్ని వీడియోస్ అయితే ఉండడం అయితే జరిగింది. అది ఎలా ఉంది ఏంటి అంటే న్యూడ్ గా ఉన్నాయా లేదా జనరల్ గా తీసారు అంటే ప్రైవసీని కొలాప్స్ చేసే అవసరం గానీ అవకాశం గానీ ప్రజలకి ఎవరికి లేదు. కానీ దానికి భిన్నంగా అయితే ఈ యొక్క బాయ్స్ ఎవరైతే నలుగురు విద్యార్థులు ఆ యొక్క రూమ్ లో ఉంటారో ఆ నలుగురులో ఎవరు తీశారనేది ఇప్పటికీ తెలియట్లేదు. ఎందుకంటే నలుగురు ఫోన్ లో కూడా ఈ యొక్క విజువల్స్ ఉండడంతో పోలీసులు అసలు ఎవరు తీశారనే దీన్ని అయితే విచారణ చేయడం అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇది 4 రోజులుగా ఈ యొక్క వీడియోలు చేస్తున్నారని అయితే ప్రధానంగా అక్కడ ఉన్న మహిళ అయితే ఆరోపించడంతో పాటు వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడు ఎవరైతే వీడియోస్ తీశారో వాళ్ళని తీసుకొచ్చి ఆ హాస్టల్ బయటే కూర్చోబెట్టి వాళ్ళని కొట్టడం అలానే దేహశుద్ధి చేసే విధంగా అయితే జరిగింది. దేహశుద్ధి చేసిన తర్వాత అక్కడ నుండి స్థానికంగా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ కి ఈ యొక్క వీళ్ళని ఎవరైతే నలుగురు నిందితులుగా ఆరోపించబడుతున్నారో వాళ్ళ నలుగురిని కూడా పోలీస్ స్టేషన్ లో అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా అయితే ముమ్మరంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అయితే దీన్ని ఎప్పటికప్పుడు గట్టి కాసి దీని మీద సోదాలు చేసి నిర్వహించాల్సిన అధికారులు కూడా పూర్తి భిన్నంగా అయితే దీన్ని చూడకపోవడంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రశాంతమైన నగరంలో ఇటువంటి ఘటనలు గత కొంతకాలంగా అయితే ఇలాంటి ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలానే అమ్మాయిల వేధింపులు కావచ్చు ఇవన్నీ జరగడంతో అయితే దాదాపు ప్రజలంతా కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇబ్బందులు పడటం అయితే జరుగుతుంది. చెప్పి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లతో ఎవరైతే చిత్రీకరించారో వాళ్ళ నలుగురు సెల్ ఫోన్లు కూడా పోలీసులు తీసుకొని పూర్తిగా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంది. దీనిపైన సిపి కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఇటువంటి ఘటనలు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలానే సవేరా ఇన్స్ కు సంబంధించి దానిపైన మరొకసారి విచారణ చేసి ఈ యొక్క హాస్టల్ ని సవేరా లాడ్జ్ ని కూడా ఒకసారి పూర్తిగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలు ఉంటే వాటిపైన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అయితే సిపి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. చక్రి,
సూర్యప్రకాష్, యువకుల సెల్ ఫోన్లను ద్వారకానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ద్వారకానగర్ పోలీసులు ఏమంటున్నారు? హాస్టల్ వార్డును స్పందించారు ఈ అంశంపైన. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఎవరైతే ద్వారకానగర్ సిఐ కావచ్చు, అలానే ఆ యొక్క బృందం ఎక్కడికైతే దాదాపు 6 వరకు వచ్చి అసలు ఆ దేహశుద్ధి చేసినప్పుడు అలా చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదని ముందుగా అమ్మాయి వాళ్ళని కూడా ఒకసారి చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళ నలుగురిని కూడా స్టేషన్ కి తీసుకెళ్లి పూర్తి విచారణ చేస్తున్నాము. విచారణ చేసిన కాసేపట్లో అయితే దానికి సంబంధించి అన్ని విషయాలను కూడా బయట పెడతామన్న విషయాన్ని కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. అలానే హాస్టల్ వార్డెన్ పరిధిలో అయితే హాస్టల్ వార్డెన్ అయితే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అసలు లోపల మేమేమి ఇటువంటికి మా వాళ్ళు ఎవరు ఇలా చేయరు, ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు జరగలేదనే విషయాన్ని కూడా ఆ హాస్టల్ వార్డెన్ అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం అయితే హాస్టల్ వార్డెన్ చేస్తున్నారు. ప్రస్తుతం మీడియా ముందుకు రావడానికి కూడా హాస్టల్ వార్డెన్ అయితే ముందుకు రాకపోవడం, అలానే సవేరా ఇన్స్కి సంబంధించి ఈ యాజమాన్యం కూడా మీడియా ముందుకు రాకుండా వాళ్ళంతా కూడా పక్కకు వెళ్ళడం అయితే జరిగింది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళని పిలిచి విచారించడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సూర్య.